బీసీలకు న్యాయం చేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ వచ్చే వరకు బీసీలను ఎవరూ గుర్తించలేదు. ఏలూరు జిల్లా వడ్లమాడులో చంద్రబాబు కామెంట్స్. అంబర్పేటలో రేవంత్ పర్యటన. జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసిన సీఎం. పూలే సేవలను గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి. మోసం, విధ్వంసం, డైవర్షన్ చేయడమే కాంగ్రెస్ విధానం. కంచగచ్చిబౌలిలో పర్యావరణ హననం. 10,000 కోట్ల స్కామ్ కు కాంగ్రెస్ తెరలేపిందన్న కేటీఆర్ మాటలు తుస్సు బాంబుల్లా పేలుతున్నాయి. ఆయన మెంటల్ డాక్టర్లకు చూపించుకోవడం మంచిది. అద్దెకి దయాకర్ కౌంటర్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. లేక్ వ్యూ పార్క్ లో పూలే విగ్రహం ఏర్పాటు. స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్. పూలే ఆశయాలకు కాంగ్రెస్ తూట్లు పొడుస్తోంది. తెలంగాణలో సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేయాలి. విద్యారంగాన్ని మరింత బలోపేతం చేయాలన్న బండి. బీఆర్ఎస్ సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. వరంగల్ సభకు అనుమతిపై హైకోర్టులో విచారణ. వారంలోగా నిర్ణయం తీసుకుంటామన్న ప్రభుత్వ న్యాయవాది. ఈ నెల 17లోగా నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు. వారణాసిలో ప్రధాని పర్యటన. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు, కొత్త అంగన్వాడీ కేంద్రాలు, 3,800 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం. ముస్లింలను బీసీల్లో చేర్చి ఓబీసీ హక్కులు కాలరాస్తున్నారు. గవర్నర్ ఆమోదంతో రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. రేవంత్ ఇంటి పోరును తట్టుకోలేకపోతున్నారన్న లక్ష్మణ్. విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దు. క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దన్న రాజాసింగ్. మార్కుల విషయంలో తల్లిదండ్రులు ఒత్తిడి చేయొద్దని సూచన. యాదాద్రి జిల్లాలో భారీగా హ్యాష్ ఆయిల్ పట్టివేత. 4 లీటర్ల ఆయిల్ పట్టుకున్న ఎస్ఓటీ పోలీసులు. ఒడిషా నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న ముఠా అరెస్ట్. కల్తీ కల్లు విక్రయించిన వారిపై చర్యలు. కామారెడ్డి జిల్లాలో 2 అరెస్ట్. రిమాండ్కు తరలించిన పోలీసులు. కుకట్పల్లిలో 2 బాలుర అదృశ్యం. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికిన కుటుంబ సభ్యులు. ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు. ప్రభుత్వ పరిస్థితి అస్సలు బాగోలేదు. సర్కారు దగ్గర నిధులు లేవు. అయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న పొంగులేటి. రాజన్న సిరిసిల్లలో ప్రోటోకాల్ వివాదం. ఫ్లెక్సీలో లేని కేటీఆర్, ఆది శ్రీనివాస్ ఫోటోలు. అప్రెల్ పార్క్ సభలో ఫ్లెక్సీల తొలగింపు. నయీం కేసులో ఈడీ దర్యాప్తు. 35 ఆస్తుల జప్తుకు ఈడీ చర్యలు. అక్రమంగా రిజిస్ట్రేషన్ అయినట్టు గుర్తింపు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లో మాల్ ప్రాక్టీస్. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షల్లో ఘటన. అధికారుల అదుపులో 3 విద్యార్థులు. వరంగల్ జాబ్ మేళాలో తోపులాట. వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు ఒక్కసారిగా లోపలికి రావడంతో తోపులాట. 30 బోర్లు వేసినా జాడలేని నీరు. అలసిపోయి అన్నదాత ఆత్మహత్య. నిర్మల్ జిల్లాలో ఘటన. ఒంటిమిట్ట రాముడికి భారీ విరాళం. 7 కిలోల బంగారు కిరీటాల బహుకరణ. 6.60 కోట్ల విలువ ఉంటుందని అంచనా. తమిళనాడులో అమిత్ షా పర్యటన. తమిళిసై తండ్రి చనిపోవడంతో పరామర్శ. రాష్ట్ర బీజేపీ నేతలతో చర్చలు. ఛత్తీస్గఢ్ నుంచి చెన్నై బయలుదేరిన కిషన్ రెడ్డి. అమిత్ షా ఆదేశాలతో హుటాహుటిన పయనం. ఈ రోజు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిని ప్రకటించే ఛాన్స్. కోల్కతాలో తీవ్ర ఉద్రిక్తత. ఉద్యోగాలు కోల్పోయిన టీచర్ల ర్యాలీ. తమకు ఉద్యోగాలు కావాలని డిమాండ్.